క్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఉదయ కాలమున ఏర్పరచబడిన వాక్య పాఠము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నానండి. యెషయా 30:26 వచనం. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లు ఉండును. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. కుటుంబాలు కట్టబడాలి. కట్టబడుట, కుటుంబంలో కట్టువారు భార్య భర్తలు, అవునా? కట్టించువాడు దేవుడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాసం వ్యర్థమన్నాడు. అందుకే ఆయన కట్టిస్తున్నాడు, మనం కట్టాలి. కట్టడానికి భార్య భర్తలను నియమించాడు. ప్రతి కుటుంబం కూడా మరి ఆ రీతిగా ఆయన కట్టించే కుటుంబాలుగా, మరి ఆయన చెప్పిన మోడల్లో మరి కట్టడానికి తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా, మరి మనకు కావలసిన ఏమంటారు, కావలసిన ఇప్పుడు ఇల్లు కట్టాలంటే ఏమేమి కావాలో ఫిజికల్ గా, సిమెంటు, తర్వాత ఐరన్, ఇంకా కలప, ఇవన్నీ కూడా అవసరం. సో మరి ఆత్మీయ జీవితానికి కూడా మన కుటుంబాలు దేవునిలో కట్టబడటానికి, ఆశీర్వాదకరంగా కట్టబడటానికి, దేవునికి మహిమకరంగా కట్టబడటానికి, ఈ లోకంలో మరి మాదిరికరంగా కూడా కట్టబడటానికి మరి మనకెన్నో అవసరాలు, అంటే ఆత్మీయ యొక్క అవసరతలు మనకి ఏమేమి కావాలి, ఎసెన్స్ ఏం కావాలి. మొదటిగా మనకి కుటుంబాలు మరి కట్టబడటానికి నెంబర్ 1 మనం చూసుకున్నాము, జ్ఞానము చేత ఇల్లు ఎలా కట్టబడుతుంది. బుద్ధి జ్ఞానాలు లేకపోతే ఇల్లు కూల్చబడుతుంది కదా. అవును, దేవుని మాటలు చెప్పినట్టు వినాలి, చెయ్యాలి, అప్పుడే గాని ఇల్లు కట్టబడుతుంది. నెక్స్ట్ మనం లాస్ట్ వీక్ చూసుకున్నాము, మరి దేవుని ప్రేమ చేత ఇల్లు కట్టబడటం. ప్రేమ లేకుండా ఏదీ లేదు. ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమతో మరి మనందరినీ కూడా తన ప్రాణాన్ని సమర్పించి రక్షించుకున్నాడు. అట్టి మరి దేవుణ్ణి కలిగిన మనము మరి కుటుంబంలో యజమానుడికి ఆ అర్హత ఇచ్చాడు. ప్రభువు వలె స్త్రీలు ఏం చేయాలంట, ప్రభువు వలె తమ సొంత పురుషులకు లోబడి ఉండుడి అనే ఆజ్ఞ. మరి అన్ని ఆజ్ఞలు ఉన్నాయి. కేవలము భర్తకు ఒక ఆజ్ఞ, భార్యకు ఒక ఆజ్ఞ సపరేట్ గా దేవుడు ఇచ్చినట్లుగా మనం ఎఫెసీ పత్రికలో చూసాము కదా. సో నెంబర్ 1 ఆజ్ఞ, దేవుడి ప్రేమ కలిగి భార్యను ఎలా ప్రేమించాలో, మరి దేవుడు ఎలా ప్రేమించాడో తన సంఘాన్ని, ఆయన భర్తగా, సంఘము భార్యగా, మరి సంఘము కొరకు తనను తాను మరి ఎంతగా తగ్గింపుతో, ఎంతగా మరి తండ్రి చిత్తమును నెరవేర్చుటలో మరి ఆయన ఈ లోకానికి తన సింహాసనాన్ని విడిచి వచ్చాడు. మరి భర్తలు తమ అహాన్ని విడిచి భార్యలకు మరి తమను తాము ఎలా సమర్పించుకొని, అంటే అక్కడ తగ్గింపులోనే మరి ఉన్నది. భర్త అంటే ఏంటో మనం గ్రహించాము. ఒకసారి రివైజ్ లాగా, ఏం లేదు, భర్త అంటే ఎవరని మనం చూసామండి. భర్త అనగా ప్రేమికుడు, ప్రభువు ఫస్ట్ కదా. ప్రభువు ప్లస్ ప్రేమించువాడుగా మనం భర్తని చూస్తాము. అలాగే నాయన మరి మనం ఇంకా మరి భర్త అనగా పోషించువాడు మరియు విషయాలు గమనించాము మనము భర్త యొక్క మరి సాదృశ్యంలో.
ప్రభువు ప్రేమికుడు. భర్త అనగా యజమానుడు, ఏలువాడు. భర్త అనగా మరి సంరక్షించువాడు, పోషించువాడు. భర్త అనగా ప్రాణం పెట్టువాడు, రక్షించువాడు. ఈ రకంగా భర్త మరి పరిశుద్ధతను కాపాడుతూ మరి దేవునికి అంగీకారమైన జీవితాన్ని మరి ప్రేమతో ఇవన్నీ కూడా తన కుటుంబంకు, తన భార్యకు, తర్వాత పిల్లలకు మరి ఆయన మాదిరిగా ఏదగా యేసయ్య మరి ఈ లోకానికి వచ్చి తను చేసిన బలియాగాన్ని మరి తన భార్య అయిన సంఘం కొరకు మరి ప్రాణాన్ని సమర్పించాడు. అలాగే భర్తలు కూడా తమ భార్యలను మరి ప్రేమించి అవి ఎలాగున్నా సరే అన్కండిషనల్ లవ్, మరి విధేయత చూపితేనే ప్రేమించాలని లేదు అక్కడ. ఏమైనా కానీ రూపవతి అయినా కాకపోయినా, అవిధేయురాలైనా కాకపోయినా మరి మనం అట్లనే కదా, దేవుణ్ణి ప్రార్థించినా ప్రార్థించకపోయినా, దేవునికి భయభక్తులు కలిగినా లేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే వస్తున్నాడు, అన్ని సమకూరుస్తూనే వస్తున్నాడు. సో ఆ రీతిగానే మరి పురుషుడు మరి దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మరి కుటుంబాన్ని కట్టడంలో ఆ ప్రేమను కలిగిన వాడుగా ఉంటాడు అనేది మనం చూసాం. ఇప్పుడు నెక్స్ట్ పర్సన్ ఇక భార్య. సో భార్య యొక్క డెఫినిషన్ కూడా మనం చూస్తే నిజంగా భార్యలమైన మనకి ఇంకా తర్వాత సనుగులు గుణుగులు ఎవరిని నిందించటాలు అలాంటివి ఉండవు. వాక్యాన్ని మంచిగా అర్థం చేసుకున్న భార్య అయితే, ఇప్పుడు భార్యలుగా ప్రతి స్త్రీ కూడా ఏదొక్క సమయంలో జీవితంలో పోరాటం అనేది ఉంటది కదా. అవును, ఎదుర్కొనే నిజ సంఘటనల్లో, సమస్యల్లో, శారీరక బలహీనతల్లో, నిస్సహాయతలలో, వివిధ పరిస్థితుల్లో వస్తాయి స్త్రీకి అపజయాలు, కన్నీళ్లు. ఈ అనుభవించే ఒక్కొక్క సమయంలో ఒక్కసారైనా ఏమండి ఎందుకు నన్ను స్త్రీగా పుట్టించాడు దేవుడు అనే ప్రశ్న, నేనెందుకు స్త్రీగా ఉన్నాను అనేది ఇంకా చిన్నపిల్లలుగా మీరున్నారు కాబట్టి ఇంకా మీకు అర్థం కాలేదేమో, కానీ ఏదొక్క సమయంలో ప్రతి స్త్రీ కూడా ఒక మాటకి అనుకుంటది. ఆ భావన వచ్చేది స్త్రీకే. ఎందుకంటే అసహాయురాలు కదా, మరి అన్నీ కూడా ఆమె అటుపోట్లను సహించేదిగా మనం చూస్తున్నాం. అసలు ఏముంది ఈ లోకంలో ఆలోచిస్తే, ఆడపిల్ల పుట్టింది అని అంటేనే తల్లిదండ్రులకు ముఖాలు మాడిపోతాయి. అనేక సమస్యలు కదా, మరి చిన్నపిల్లలకి మొదలు స్త్రీలకు ఉండే అనేకమైన మరి మానభంగాలు అయితేనేమి, చదువులేనితనం అయితేనేమి, విడాకులు ఇచ్చినా సరే, మరి వైధవ్యము, ప్రసవ వేదన ఒకటా అండి స్త్రీలకు. మరి ఇవన్నిటిని కూడా తట్టుకొని భార్యగా తను దేవునికి అంగీకారంగా కుటుంబాన్ని కట్టే భార్యగా మరి పిలువబడాలి, ఉండాలి, దేవుని మహిమపరచాలి. స్త్రీకి దేవుడు మరి ఊరికనే సృష్టించలేదు. ఇవన్నీ అనుభవించడానికేనమ్మా నువ్వు అని కాదు. ఆయన ఇచ్చిన డెఫినేషన్స్ ఏంటో మనం గమనించాలి. మరి మనల్ని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు ఆయన. ఒక్క పురుషుల కోసమే కాదు, ఆయన అందరి కొరకు కూడా ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చాడు. అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్న దేవుడు మరి భార్యగా స్త్రీగా సృష్టించాడని, దేవుడే సృష్టించాడని మనకి పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నప్పుడు మనము ఈ పదాన్ని యొక్క నిర్వచనం ఏంటో గ్రహించలేక అవిశ్వాసానికి గురవుతూ మనము ఎందుకు ఈ స్త్రీ జన్మ అనే ఒక లోకరీతిగా మనం అనుకునే మాటలు కాదు అనుకుంటాం ఎప్పుడు మనకి దేవుడు మనకు దూరంగా ఉన్నప్పుడు. అయితే మనం వాక్య ప్రకారంగా వెళ్ళినప్పుడు భార్య అనగా మరి సాటి అయిన సహాయంగా ఆయన సృష్టించాడు. ఎవరి కోసం? భర్త కోసం. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి రెఫరెన్సెస్ మీకు జస్ట్ అట్లా చెప్తాను, చూడక్కర్లేదు. ఆదికాండం 2:18 మరి భార్య అనగా లోగిట, భర్త లోగిట ఫలించు ద్రాక్షావల్లి. కీర్తన 128:3 వచనంలో భార్య అనగా భర్తకు మేలు చేస్తుంది తప్ప కీడు చేయదు భార్య.
ఆమె మేలు భార్య భర్త అక్కడ ఉంటది వాక్యం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను అనే మాట. 18 సామెతలు 18:22 వచనం. మరి భార్య అనగా యెహోవా యొక్క దానము. దానము దేవుడు దానం చేశాడట భార్యని తీసుకొచ్చి. ఆయన దానము సుబుద్ధి, గుణవతి మరియు అరుదైనది. ఎక్కడక్కడ దొరకదు అంత ఈజీగా అన్నమాట. సో సుబుద్ధి గల భార్య, గుణవతి అయిన భార్య, అరుదైనది. సామెతలు 19:14, 31, 10 వచనం. 5 భార్య అనగా జ్ఞానము కలిగి తన గృహమును కట్టునది. గృహమునంటే సిమెంట్ ఇసుకలతో కట్టునది కాదు, కుటుంబమును కట్టునది. ప్రేమతో కుటుంబము నిలవాలి, కట్టాలి. సామెతలు 14:1 భార్య అనగా నిబంధనకు పాత్రురాలు. మలాకి 2:14 ఈ మాట. 7 భార్య అనగా యోగ్యురాలు, తన పెనిమిటికి కిరీటము. సామెతలు 12:4. సో ఈ రీతిగా మనము భార్య యొక్క మరి డెఫినేషన్ ని మనము ఒక్కొక్క దాని గురించి కూడా వివరించడానికి చాలా టైం పడుతుంది. కానీ ఒక్క విషయమైనా మనం ధ్యానించుకోవాలి ఈరోజు. మరి ఆ రీతిగా మనము భార్య యొక్క మరి విధేయత ఏ రీతిగా ఉండాలి అనేది మనము గ్రహించి, మరి భార్యను కుటుంబం కట్టడంలో ఎంత మరి ఆమెకు బాధ్యత ఉన్నది అనేది మనం గ్రహించినప్పుడు మనం కూడా మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలి. మొదటి సాదృశ్యం చూద్దామండి. సాటి అయిన సహాయముగా సృష్టింపబడింది భార్య. ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మొట్టమొదటి స్త్రీయే హవ్వ గారు కదా. ఆదాము కొరకు సాటి అయిన సహాయముగా ఆయన సృష్టించాడు. ఇప్పుడు వరుసగా భూమి మీద ఉన్న భర్తలందరూ మరి భార్యలందరిని చూస్తే అందరు కూడా దేనికి ఉన్నారు అంటే సాటి అయిన సహాయం చేయడానికే తప్ప మరి ఇంకా దేనికి అని అనడానికి కాదు. సో కష్టాలు, కన్నీళ్ళు, మరి పాపము, మరణం లాంటి శ్రమలన్నీ మరి మనకు రావడానికి మూలం మరి హవ్వను ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రతి క్రైస్తవురాలు నిందించని వారు ఉన్నారా అంటే లేరండి. ఎందుకంటే ఆమెతోనే వచ్చిందని ఒకటే ఆమెను ఇప్పటికీ కూడా నింద వేయడానికి రెడీగా ఉంటాం. ఈవెన్ మనం కూడా స్త్రీలైనప్పటికీ కూడా మనము హవ్వని ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో కూడా ఎవరైనా సరే హవ్వ గారిని నిందించడానికి ముందుకొస్తారు. ఎందుకంటే ఆమె హవ్వ మోసపరచబడింది సాతాను సర్పంతో. దేవుడు మరి శపించాడు అనేది మనకి తెలుసు. నీకును నీ స్త్రీకిని మొదట మరి ఆయన శపించింది ఎవరిని? సాతానునే. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదని అన్నాడు. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పి ఆ రీతిగా ఆది నుండి కూడా సాతానుకు స్త్రీకి మొదట వైరము. ఎక్కడైతే మోసపోయిందో మళ్ళీ చూస్తుందండి ఇంకా నెవర్. కాబట్టి ఆమెకి స్త్రీకి ఆ యొక్క సాతానుకి సర్పమునకు మొదట వైరము. అయితే ఆ తర్వాతే మన సంతానముతో కూడా దాని సంతానమునకు కూడా వైరము అని రాయబడింది. కనుకనే సాతాను స్త్రీకి మొదట శత్రువు. స్త్రీకి దేవుని శాపం ఏంటి? మిక్కిలి ప్రయాసము, మిక్కుటమైన గర్భవేదన, వేదనతో పిల్లలు కనుట, భర్త ఎడల వాంఛ, భర్త యొక్క ఏలుబడి. ఈ విషయాలు మరి దేవుడు ఆదిలోనే చెప్పాడు. ఆదాము తన భార్యను మనం చదువుతా ఉంటే అక్కడ కనబడుతుంది 3వ అధ్యాయంలోనే 19వ వచనం మరియు 20 వచనాలు చూస్తే అక్కడ భార్యను క్షమించి ఆమెకు హవ్వ అనే పేరు పెట్టాను. హవ్వ అనగా
జీవము గల ప్రతి వానికి తల్లి అని అర్థము. మరణమును ఈ లోకానికి మానవ కోటికి తీసుకుని వచ్చుటకు కారణమైన హవ్వ అయితే మరి ఆమె జీవము గల ప్రతిదానికి తల్లిగా ఎలా మారిపోయింది? ఒక్క సెంటెన్స్ లోనే మనం చూస్తాం. అక్కడ ఏం పెద్ద దూరం లేదు. 19వ వచనానికి 3వ అధ్యాయంలో 19కి 20 వచనాల మధ్యలో ఒక ముఖ్యమైన విషయం జరిగి ఉంటుందని మనకు అర్థమవుతుంది. హవ్వ తన తప్పు ద్వారా తన భర్తకు తనకు మరి ఎంతటి శాపం వచ్చిందో గ్రహించింది. ఎంతగా ఏడ్చి పశ్చాత్తాపడకపోతే ఆదాము ఆమెను మళ్ళీ క్షమించి ఆమె గురించి ఆయన ముందేం చేశాడు? కంప్లైంట్ ఇచ్చాడు దేవుడికి. నువ్వు ఇచ్చిన స్త్రీ ఏమై నాకు ఇచ్చిందనే కంప్లైంట్. కానీ తర్వాత అది కాబట్టి దేవుడు పశువును అనగా గొర్రెపిల్లనే వధించి చర్మం చొక్కాయిల్ని వాడికి తొడిగించుటలో తిరిగి దేవుడు తన ఉగ్రతను మానుకునేంతగా మరి ఆమె ఎంతగా ఏడ్చి ఉంటుందో అని మనం ఊహించవచ్చు. మరియు దేవుని కార్యము పశువు యొక్క రక్తం చిందించడం ద్వారా లోకరక్షకుడైన యేసయ్య మరణాన్ని, రక్షణ వస్త్రాన్ని తన అంటే ఆత్మలో మనము గ్రహించగలుగుతాం. ఎందుకంటే ఇది ఆనాడు చేసిన కార్యము. మరి వారికి చర్మపు దుస్తులు ఆయన కుట్టించి వేశాడు. ఎవరి ద్వారా? రక్తం చిందించి పశువును అక్కడ మనం చూస్తున్నాం. రక్తవర్ణ వస్త్రాలు మనకి ఇప్పుడు యేసయ్య ద్వారా ఈ లోకానికి వచ్చిన గొర్రెపిల్లగా ఆయన యొక్క రక్తం చిందించబడి మనకి రక్షణ వస్త్రాలు ధరించబడతాయని ఆనాడే వారిని కూడా ఆయన ప్రేమించి శాపము అనుభవించాల్సిందే కానీ తిరిగి రక్షణ అనేది ఎలా కలుగు చేస్తున్నాడో మనకు సూచనగా అక్కడ చూపించబడింది. ఆమె కూడా మరి ఇక ఒక తప్పు అంటే జరిగింది కానీ మళ్ళీ తను ఎప్పుడు కూడా అవిధేయత చూపించినట్టు గాని ఏమీ కనబడలేదు తనలో. హవ్వలో తన యొక్క మరి మోసపుచ్చిన ఆ సాతాను యొక్క తల చిత్తుకొట్టాలనే గట్టి నిర్ణయం తీసుకుంది. ఆ తీర్మానాన్ని తీసుకోండి. మరి ఎంతగా ఆమె ఎదురు చూసిందో మళ్ళీ గాని కనబడితే నేను దాని తల చితుక కొట్టేస్తాను అని. చూడండి, హవ్వ ఆదాముతో జీవించిన దాంపత్య జీవితం దరిదాపు 900 సంవత్సరాలు. మాటల అటు దేవునికి ఇటు తన భర్తకు ఆమె లోబడే జీవించింది. మొదటిసారిగా సాతాను యుక్తిలో మోసపోయినా తిరిగి తన జీవించిన సంవత్సరాలన్నిట్లో మరి ఏ ఒక్కసారి కూడా సాతానుకు లొంగిపోయినట్లుగా మనం చూడం. ఆమె గర్భవతి అయి కయీనుని కని యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. చిన్న బిడ్డ పుడితే మనుష్యుడు అంటుంది. చూడండి, ఆదికాండం 4 మొదటి వచనంలోనే మరి ఆమె దేవునికి ఏమీ కూడా విసుగు చెందక అప్పుడు ఆమెకి ఎవరూ లేరు సహాయాలు. మరి యెహోవా వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాను. అప్పటికి ఆమె గర్భంతో మరి ఆమె శ్రమ అనుభవించింది, ప్రసవ వేదనను కలిగింది, తన కుమారుని కన్నది. అయినప్పటికీ వెంటనే దేవునికి మరొక మనుషుని ఆయన వలననే సంపాదించానని కృతజ్ఞత స్తుతి చెల్లించినట్లుగా చూస్తాము. ఎంతమందిని నిజంగా మనలో మొదటిసారి గర్భం ధరించి ప్రసవ వేదన పడి మరి అక్కడ అంత డాక్టర్లు, వైద్యులు, మరి సిస్టర్స్ హాస్పిటల్స్ లోనే కదా అందరికీ కూడాను. మరి సొంత వాళ్ళు ఇందరి మధ్యలో డెలివరీ అయిన తర్వాత వెంటనే హవ్వ చేసిన ప్రార్థన మనలో ఎంతమంది చేశారో ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఆమె జీవితంలో ఇప్పుడు ఎవరండి ఫస్ట్ వ్యక్తి? దేవుడు. అవును, ఆమె ఏ పరిస్థితుల్లో కూడా ప్రసవ వేదనలో కూడా దేవుని నిందించినట్టు చూడలేదు. హేబేలును ఆ తర్వాత షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు అని రాయబడింది. అతడు కుమారులను కుమార్తెలను కనెను. దేవుడు ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే ఎవరు కన్నారు? ఆదాము కన్నాడు అని రాయబడింది కదా. ఆదాముకైతే సంతోషమే, హవ్వకేంటి శ్రమ. ఒకరి తర్వాత ఒకరిని వేదనతో. ఇప్పుడైతే ఈ కాలంలో
ఒకళ్ళు లేదా ఇద్దరు. ఇప్పుడు అన్ని కూడా ఆ అంతకంటే ఎక్కువ శ్రమలు, అది కూడా సిజేరియన్స్, నాట్ నార్మల్ డెలివరీస్. పెయిన్స్ అన్ని అనుభవించి నార్మల్ డెలివరీ ఎక్కడో ఒక్కొక్కళ్ళు అంట. మిగతా వాళ్ళు ఎవరిని అడగండి, మీరు ఎలా నా డెలివరీ అయ్యారంటే ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. ఈ రీతిగా మరి ప్రయాస లేదు, మిక్కిలి ప్రయాస లేకుండా సులువుగా మరి బిడ్డల్ని ఆ కనడం చూస్తున్నాం మరి ఇప్పుడు జనరేషన్ లో. సో అప్పుడు ఆమె మరి అంతమంది పిల్లల్ని ఆమె ప్రయాసతో వేదనతోనే మరి కనింది, కానీ ఎప్పుడు కూడా తన నోటితో దేవునికి వ్యతిరేకంగా పలికినట్లుగా చూడము. సో అంతేకాదు హవ్వ ఎంతో వేదన కన్నీటితో పిల్లలను కన్నది, ఘనత ఎవరిది? ఆదాముది కదా. ఆదాము చెప్తున్నట్టుగా ఆదాము కన్నట్లుగానే అక్కడ రాయబడింది, కుమారులను కుమార్తెలను కనెను. తర్వాత ఏదో ఒక సందర్భంలో మరి హవ్వ గారు ఆదాముకి ఏదైనా సలహా ఇచ్చే ఉండొచ్చు కదా, ఉంటే ఉండొచ్చు జీవితం అన్న తర్వాత, కానీ ఎప్పుడు కూడా ఆమె సలహాని ఆయన విని ఉంటాడని నమ్మను నేను. ఎందుకంటే ఒకసారి నీ సలహా విని ఇట్లా అయిపోయినాను, మళ్ళీ నేను సలహాను కోరను. అప్పుడు ఆమెకి ఎంత కోపం వస్తుంది ఆ యొక్క సర్పం మీద, ఇది ఎక్కడ కనపడితే అక్కడ నేను చంపేస్తాను ఈసారి, నన్ను ఇంతగా లోకువ చేసింది సాతాను, ఆ సర్పం అనేది ఆమెలో ఉంటదన్నమాట, రగులుతా ఉంటది. ఇప్పుడు కయ్యనికి హేబెల్కి మరి దేవుడు వీళ్ళని పెంచాడు, వీళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళు పెంచారు, తల్లిదండ్రులుగా వాళ్ళు నేర్పారు దేవునికి అర్పణలు అర్పించడానికి. మరి వాళ్ళిద్దరు కూడాను అర్పించిన అర్పణల్లో మరి దేవుడు హేబెల్ యొక్క అర్పణను అంగీకరించినట్లు మనకు తెలుసు, కయ్యను త్రోసిపుచ్చినట్టు కూడా. ఇక కయ్యనికి ఈర్ష్య వచ్చింది, మరి ద్వేషంతో తమ్ముణ్ణి చంపేశాడు కూడా. ఇవన్నీ కూడా జరిగినప్పుడు సాతానుడు మళ్ళీ అవ్వగారి దగ్గరికి వచ్చి గుసగుసలు చెప్పుంటాడు సభలో, మనకు చెప్పినట్టుగా కొన్ని మనకు కూడా వినపడతా ఉంటాయి కదా అండి. అవును, ఏంటి నీ కుమారుడు చచ్చిపోయాడు, దేవుడు ఏం చేశాడు, ఏం సహాయం చేశాడు నీకు అని కొన్ని సానుభూతి మాటలు పలికే ఉండొచ్చు సాతానుడు వచ్చి ఆలోచనలతో, కానీ ఆమె ఎప్పుడు కూడా తన భయభక్తుల్ని కోల్పోలేదు. దేవుడు మళ్ళొక సంతానం ఆమెకి ఇచ్చేదాకా షేతు అనే పేరు పెట్టింది. ఎందుకు? హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించనని అతనికి షేతు అను పేరు పెట్టాను. అందుకే దేవుడు ఆమెను హెచ్చించింది. ఆమె సంతానము నుండే జీవాధిపతిని లోకంలో జన్మింపజేసి సాతాను తల త్రొక్కుటకు చితిక త్రొక్కించుటకు ఆయన ఏర్పరిచిన ఆ యొక్క రక్షణ ప్రణాళిక మనకి ఎరిగినది బిడ్డలం. సో మనం ఎప్పుడు కూడా దేవుడు చేసిన కార్యం అండి, ఆమెను సృష్టించడం అనేది అది ఆయన ప్రణాళిక. మనం అందరం పడిపోతూనే ఉన్నాం, ఆ మొక్కతోనే పడిపోయింది. ఇప్పుడు ఆమెకి ఏం తెలియకుండా మోసపోయింది. ఇప్పుడు మనం అన్నీ తెలిసి వాక్యం తెలిసి నిజంగా చాలా సార్లు ఈ మాట గుచ్చుకుంటా ఉంటది మన మనసులో కదా. అవును, ఇన్ని తెలిసినా సరే ఇంకా నా నోట్లో అబద్ధం ఉన్నది, ఇంకా ఇన్ని తెలిసినా సరే నేను ఇంకా ఈ లోకానికి అంకితం అవుతున్నాను, ఇన్ని తెలిసినా సరే నాలో ఉన్న కోపం పోవడం లేదు, గర్వం పోవడం లేదు, అసలు ఇవన్నీ కూడాను మనం ఆలోచించుకుందామండి. నిజంగా ఆ హవ్వని నిందించడం కాదు, ఆమె మార్పు చెందిన గృహంగా మరి తన చిన్న గృహాన్ని కట్టుకోవడానికి మరి ఆమె ఎంతగా ప్రయాసపడిందో, ఆమెలో నుండి మరి జీవాధిపతి ఈ లోకానికి జన్మింప చేయడానికి ఆమె కారుకురాలు కూడా అయింది అనడానికి సందేహించడానికి ఏమీ లేదు. కనుక హవ్వను ఏదైనా తోటలో ఉంచి పరీక్షించాడు దేవుడు, ఆమె ఓడిపోయింది నిజమే. ఇప్పుడు దేవుడు స్త్రీలమైన మనకు కూడా మరొక అవకాశం ఇస్తున్నాడు, అన్నీ తెలిపించి మన చిన్న గృహము, మన భర్త, కుటుంబము, కొన్ని కట్టడలు, ఆజ్ఞలను, మనకి కొన్ని దీవెనలను ఇవన్నీ కూడా దేవుడు మనకి వాక్యం ద్వారా ఇచ్చాడు. అవ్వ ఏమైందండి? మోసపోయింది, కరెక్టే. మనం తిమోతి మొదటి పత్రికలో చూస్తే 2వ అధ్యాయము 9 నుంచి 15 వరకు చూస్తే అవ్వ మోసపరచబడి అపరాధంలో పడెను కానీ అని 14వ వచనం చూస్తాము.
అయితే 15 వచనం చదివితే, వచనంలో అయినను వారు అంటే స్త్రీలు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండినచో శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అని వ్రాయబడింది. ఈ మాటకు అర్థమేంటి? స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతలో నిలకడగా ఉండినచో శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అంతం వరకు హవ్వ జీవితాన్ని మన జీవితాలతో పోల్చుకుంటూ హవ్వ నిశ్శబ్దంగా దేవునికి తన భర్తకు తల వంచింది, భయభక్తులతో జీవించింది. ఆ తర్వాత అని చెప్తున్నా, ఒకసారి మోసపోయింది, నెక్స్ట్ ఆమె జీవితం అంతా కూడా అన్ని వందల సంవత్సరాలు మరి ఆమె జీవించింది ఆదాంతో. అట్టి జీవితం మనలో ఏ స్థాయిలో ఉందో పరిశుద్ధాత్మని వెలుగులో పరిశీలించుకుందాం. అందుకు పరిశుద్ధాత్ముడే మనకి సహాయం చేయనుగాక. సాటి అయిన సహాయంగా హవ్వ యొక్క జీవితాన్ని మనము పరిశుద్ధాత్ముడు మనకు ఎలాగూ బయలుపరిచాడు. నేటి యుగాంతమైన ఈ స్త్రీలమైన మనకు, మన భర్తలకు మనమెంత సాటి అయిన సహాయంగా ఉంటున్నామో, దేవుని శాప విమోచన మార్గాన్ని అనగా ఇప్పుడు మనం చదువుకున్న మాట ప్రకారంగా మనం స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల మరి రక్షింపబడుదుము ప్రసూతి ద్వారా అని చెప్పి ఈ చిన్న వాక్యంలో మనము నేర్చుకోవాల్సింది ఈ వాక్యం. స్త్రీ మౌనముగా మరియు స్వస్థ బుద్ధి అనే పదాలు 2 సార్లు వాడబడ్డాయి 9 నుంచి 15 వరకు ఉన్న వాక్యాల్లో. మౌనముగా అనున్న మాధుర్యం. మౌనంలో ఏముందండి? మాధుర్యం. మౌనముగా ఉండాలంటే నోరు మూసుకొని అసలు ఎలాంటి పలుకు ఉలుకు లేకుండా ఉండాలని దీని అర్థం కాదు. అందుకని నోరు ఎందుకు ఇచ్చాడు దేవుడు? నిశ్శబ్దంగా ఉండడానికా? అన్నిటికీ మాట్లాడకుండా నోరు మూసుకోమని కాదు. అట్లాంటప్పుడు మనకి మెదడుతో పనే లేదు అసలు ఇక. కానీ దేవుడు ఆమెకి ఇచ్చిన తెలివిని జ్ఞానాన్ని ఇచ్చింది ఎందుకు? వాటిని సరైన రీతిలో ఉపయోగించుకొని ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలో మనము నేర్చుకోవాలి, ఆచరణలో పెట్టాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలను. విధేయత సంపూర్ణం, అది కూడా అసంపూర్ణం కాదు. మన ఎన్ని అసంపూర్ణాలే అవుతాయి. ఒకసారి విధేయతగా చూపిస్తాం, రెండోసారికి అవిధేయత వచ్చేస్తుంది. మళ్ళీ మౌనముగా ఉండమంటే జవాబులు ఇస్తాం, అదన్నమాట. ఎదురు పలకడాలు, ఎదురు జవాబులు ఇవ్వడాలు అవి లేకుండా ఉండడం మౌనం అంటే. మౌనం అంటే అసలు మాట్లాడకుండా ఉండడం కాదు మరి. సో నోరు విప్పకుండా పలుకు లేకుండా ఉండడం అసాధ్యమే. కానీ అంతరంగ స్వభావంలో సాధువైనట్టు మృదువైనట్టు గుణము కలిగి భర్తపై అధికారం చెలాయించే స్వరంతో కాక మెల్లనైన స్వరంతో అణుకువతో మాట్లాడుట, అడిగి నేర్చుకొనుట. ఇది మనకి రాదు. మనం ఎప్పుడు చదువుకున్న వాళ్ళం కదా, వాళ్ళకంటే కొన్నిసార్లు డిగ్రీలు ఎక్కువ కదా, వాళ్ళకంటే ఎక్కువ జీతం సంపాదిస్తున్నాం కదా. ఇదిగో మనకున్న అహం. ఇప్పుడు మౌనంగా ఎక్కడ ఉంటున్నారండి లేడీస్? ఉండటం లేదు. విధేయత అంటే ఇంకా అది కనబడటం లేదు. ఇప్పుడు మనం చదివినట్టుగా మనం పాటించాలి. పురుషుల్ని మనం చెప్పుకున్నాం, ప్రేమించాలి, చచ్చిపోయే వరకు ప్రేమించాలి. ప్రాణం పెట్టి ప్రేమించాడు ప్రభు గనక నువ్వు కూడా ప్రాణం పెట్టాలి భార్య కొరకు అన్నాము. ఇప్పుడు భార్య ఏం చేయాలి? ఆమె ప్రేమించాలి, ఆమె ప్రాణం పెట్టేంత వరకు కూడా విధేయత చూపించాలి. ఈ ఇద్దరు కలిస్తేనే యేసుక్రీస్తు కదా. ప్రేమ ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. కాబట్టి ఆయనలో ఉన్న విధేయత చూద్దాం, ఆయనలో ఉన్న ప్రేమను చూసాము, ప్రాణం పెట్టే ప్రేమని. ఇప్పుడు ఆయనలో ఉన్న విధేయతను కూడా మనము చూడాలి. యేసయ్య ఎంతగా విధేయత చూపించాడండి? ప్రాణం పెట్టునంతగా విధేయత చూపించాడు. మనం చూస్తే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో చూడండి ఈ మాటలు. 7వ వచనం, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను,
మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది మనకు వర్తిస్తుంది. నువ్వు నీ భర్త కోసం ఏం చేయాలి? సిలువ, మామూలు మరణం కాదు సుమా, సిలువ మరణం. అది మనం చేయాల్సింది. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాలి. బట్ స్త్రీల కొరకని సపరేట్ గా ఆయన చెప్పింది, నీ భర్తకు విధేయత చూపించమంటే ఎంతవరకు చూపించాలి? యేసయ్య మాదిరి నీకు నాకు. కాబట్టి మనం కూడా మరి ఆయన దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని, నిజంగా స్త్రీలలో చాలా వరకు త్యాగ బుద్ధి ఉంటది. పిల్లల కొరకని త్యాగం చాలా వరకు చేస్తారు తల్లులు, అది మనకు తెలిసిందే. కానీ ఇంకా మరి నువ్వు మెయిన్ గా భర్త కొరకు చేయవలసిన కార్యం విధేయత, తగ్గింపు, మరి మృదువైన స్వరము, జవాబులు ఇచ్చేది కాకుండా. సో ఈ మౌనము, స్వస్థ బుద్ధి అనేటివి ఈ రెండు కూడాను మరి ఉండి సంపూర్ణ విధేయతతో మరి ఉండాలి అని చెప్పి వాక్యంలో సెలవిస్తున్నాడు. పురుషుని మీద అధికారం చేసే ఆ నోరు మనకి పనికిరాదు. ఎంత నువ్వు రైట్ అయినా అక్కడ మనం కొన్నిసార్లు మనం వాదిస్తాం కదా, మనది రైటా రాంగా, నేను రైట్ అనేది మనం చెప్తాం. యేసయ్య ఎప్పుడన్నా చెప్పాడా నేనే అన్ని నా రైట్ అని? తన హక్కుని గాని, తన యొక్క పదవిని గాని, తన ఎవరు అనేది మరి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది ఉమ్ములు ఊసినా సరే, మరి అక్కడ దెబ్బలు కొట్టినా సరే, ఎన్ని ఎగతాళి మాటలు అన్నా సరే ఆయన నోరు విప్పలేదు అని ఉంది అక్కడ. సో మనం ఎందుకు నోరు విప్పుతున్నాము? మనం రైట్ అని చెప్పుకుంటాము, సమర్థించుకుంటాము. ఇవన్నీ కూడాను చాలా లోపాలు మనలో ఇప్పుడు మనమే కనబడుతున్నాయి మనకి. అదే మనంగా చెప్పుకుంటాం చాలా మరి మంచిది. ఎందుకంటే మనమే మార్చబడాలి, చెప్పుకోవాలి. దేవుడు అన్యాయం చేసేది అసంభవం. శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. ఎలాగూ? ఇక్కడే దేవుని స్వరం వినాలి. ఏమని? దేవుడు అన్యాయం చేయుట అసంభవం అని, సర్వశక్తుడు దుష్కార్యం చేయుట అసంభవం అని, ఆయన న్యాయము తప్పడని. మరి మనం ఆయనని అనుకుంటే అప్పుడు కానీ మనం ఆయన మీద ఎవరికి ఏమీ ఉండదు. మనకు అనవసరమైన ఏది కూడా ఆయన మనకి ఇవ్వలేదు. మనం మోయగలిగేంత సిలువనే, మోయగలిగేంత శ్రమనే ఆయన అంతకు మించి మనకు ఆయన ఇచ్చేవాడు కాదు అని మరి మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉంటావో, ఎప్పుడైతే ఆయనకి లోబడతావో, ఎప్పుడైతే తగ్గించుతూ ఉంటావో, ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుము అని కీర్తన 37:6 మనము చూస్తున్నాము. కనుక మరి మన జీవితంలో తృణీకారం అనేది, కన్నీరు అనేది, హృదయం వేదన అనేది ఎన్నో మనకి కలుగుతూ ఉంటాయి. ప్రతిసారి భర్త కొంతమంది చాలా ర్యాష్గా నోరు మోయి అంటే నోరు మూయాల్సిందే. ఇంకా మరి రైట్ అయినా రాంగ్ అయినా కూడా మనం మళ్ళీ చెప్పడానికి ఉండదు ఇంకా జవాబు కూడా. అంతటి భర్తలు కూడా మరి తమ భార్యల్ని ఏ విషయంలో కూడాను మాట వినరు, లేదా చెప్పిన ఒక సలహాని పాటించకపోవచ్చు. మరి నిన్ను అనేక మంది ముందు అవమానపరచొచ్చుగాక. ఇవన్నిటినీ మనం ఎవరు కుటుంబంలో ఏ కష్టం ఉన్నా, ఏ వేదన ఉన్నా, మరి ప్రతిదాన్ని కూడాను మనకిచ్చిన మరి ఆ స్థలము దేవుడిచ్చింది అని అనుకున్నప్పుడు, దేవుని కొరకే మనము ఇదిగో ఈ పైన వచ్చే ఇవన్నిటిని కూడా సహించడానికి ప్రభు తన పరిశుద్ధాత్ముని పంపి మనకి శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టే మనము ఆ రీతిగా తన ఆజ్ఞకు మనము లోబడి, మరి శారా ఏమన్నది? భర్తని యజమానుడు అని అన్నది, పిలిచింది కూడా యజమానుడు. ఈ రోజుల్లో నేను కొంతమంది ఈ మోడర్న్ రీసెంట్ గా చూసిన కొన్ని ఇళ్లలో భర్తని పిల్లలు ఎలా పిలుస్తున్నారంటే ఒరే ఒరే అని కూడా పిలిచే దాకా వచ్చారండి.
మీరు నమ్ముతారా? మీకు తెలిసే ఉంటదేమో. అసలు పేరు పెట్టి పిలిచేది వేరు, పేరు పెట్టి పిలుస్తున్నారు. ప్లస్ అరే అరే అని మన చిన్న తమ్ముడినో ఎవరినో అరే అంట. ఆడు చిన్నగా ఉన్నప్పుడు, అది కూడా పెద్దగా అయినాక తమ్ముడిని కూడా అరే అని పిలవడానికి కూడా మనం పేరు పెట్టే పిలుస్తాం. అంతకాని అసలు భర్తనే ఆ రీతిగా. సో మౌనం అయిపోయింది. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? సరి అయిన మంచి మనసు, మంచి ఆలోచన, తన శరీరాన్ని మనసుని తన స్వాధీనంలో ఉంచగలుగుటకు దైవ జ్ఞానం, అది స్వస్థ బుద్ధి. ప్రార్థనలకు విన్నపములకు వెంటనే జవాబు దేవుని యొద్ద నుండి పొందనప్పుడు దేవుని చిత్తము కొరకై వేచి ఉండుట స్వస్థ బుద్ధి ద్వారానే జరుగుతుంది. అవును. అలంకరణ విషయంలో కూడా ఎలా ఉండాలో స్త్రీకి మరి ఆ తిమోతి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో కనబడుతుంది అనమాట. మృదువైన గుణ లక్షణాలు అలంకరణ అని. సో ఈ రోజుల్లో మరి అలంకరణ పురుషుల వలె ఇంకా భయంకరంగా మనం చూస్తున్నాం రోడ్ల మీద. మరి స్త్రీల నడకలు, స్త్రీల ఆ వేష భాషలు నిజంగా మరి పాపంలో పడడానికి ఇవి కారణాలు అవుతా ఉంటాయి చాలా వరకు, కానీ గ్రహించలేదు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటే, మన నోరు కాదండి, మన క్రియలు మనల్ని గురించి మాట్లాడాలి. సో స్వస్థ బుద్ధి, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలక్కడగా ఉంటే శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. దేవుడు నా పక్షమున వ్యాజ్యమాడతాడు. మరి పర్వతం తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన దేవుడు నన్ను విడువడు, ఆయన కృప నన్ను విడువదు, ఆయన నన్ను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని అనుకుంటే మన నిర్ణయాలు వేరుగా ఉంటాయి. దేవునితో జీవించాలని స్వస్థ బుద్ధితో ప్రేమ, యేసయ్య మన కొరకు సిలువలో నిస్వార్థంగా మరి ప్రేమ, క్షమను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏ రీతిగా అయితే హింసించబడ్డాడో, ఏ రీతిగా అయితే సిలువపై ఎక్కాడో, మరి ప్రాణాన్ని సమర్పించాడో, మనం ఆ ప్రేమని చూసినప్పుడు మనలో స్వస్థ బుద్ధి కలుగుతుంది. అలాగే పరిశుద్ధత, సులువుగా చిక్కులబెట్టు పాపాలు, కపటము, వేషధారణ పైకొకటిగా లోపలొకటిగా కాకుండా మరి దేవుని యొక్క నడిపింపును మనము కలిగిన వారంగా జీవించినప్పుడు, ఇలాగే వెంటన్నిట్లో మనము అన్ని అనుదినము కూడా అనుభవంగా చూస్తున్నప్పుడు మనకి రక్షణ కలుగుతుంది. ఆమెలోనున్న 2వ ఆదాము అంటే సమస్తమైన క్లిష్ట అసాధ్య పరిస్థితులను స్వాధీనంలోకి తీసుకుని అన్నిటినీ చక్కపరిచే దేవుని యొక్క శాపం నుండి విమోచన మనకి లభిస్తుంది యేసయ్య మనలో జన్మించినప్పుడు అన్నమాట. అవును, ఆయన వలె ఆయన గుణగణాలతో మనము ఎప్పుడైతే మనలో మార్పులు ఉన్నట్లయితే మరి అప్పుడే గాని, లేకపోతే ఎదురయ్యే ఈ పరిస్థితులకి ఓదార్పు లేకుండా మనము ఓర్చుకోలేని వారంగా బలహీనత చోటు చేసుకుంటే మనం ఏమంటామంటే, ఆహా గువ్వవలే నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండునే. అది మంచిదా? కాదు. కానీ రెక్కలంటే ఏంటి? మనకొస్తాయి కష్టాలు, కన్నీళ్లు. అదే వాక్యము ప్లస్ ప్రార్థన, మౌనము ప్లస్ స్వస్థ బుద్ధి అనే ఈ 2 రెక్కలు మనకి సహాయపడతాయి. మనం అట్టి ఆ రెక్కలతో మరి యెహోవా కొరకు ఎదురు చూచే వారంగా ఉన్నప్పుడు మనకి ఏం దొరుకుతుంది? నూతన బలం మనకి వస్తుంది. పక్షిరాజులు ఏ రీతిగా అయితే రెక్కలు చాపి పైకి ఎగురునో అలా సొమ్మసిల్లక నడిచిపోయే బిడ్డలంగా మనం కూడా మరి జీవించే వారంగా ఉంటాము. మనకి రక్షణ కలగాలి, మనలో మార్పు రావాలి, మనము మరి మార్పు చెందిన బిడ్డలముగా జీవించడానికి మరి మౌనంగా ఉండడము, విధేయతతో, సంపూర్ణ విధేయతతో మనం జీవించినప్పుడు, యేసయ్య ఏ రీతిగా అయితే సంపూర్ణ విధేయతతో తన ప్రాణాన్నే సమర్పించి జీవించి మన కొరకు ఈ రోజు కూడా మనతో
జీవిస్తూ, మనల్లో జీవిస్తూ మనల్ని నడిపించుకుంటున్నాడు. ఆ రీతిగా మరి ఆయన కొరకు మనం కూడా ఈ లోకంలో మనకిచ్చిన చిన్న కుటుంబాన్ని, మన భర్తకు మనం కూడా ఆయన ఆజ్ఞలకు లోబడిన బిడ్డలంగా మన గృహాలు కట్టుకోవడానికి, కుటుంబాలను కట్టేవారంగా. మరి కోడలు వచ్చింది అనగానే కుటుంబాలు వేరైపోతా ఉన్నాయి. ఆ నిద్రపోరు, నిద్రపోనీయరు లేడీస్ కొంతమంది. ఎందుకు? సపరేట్ గా జీవించాలి అనేది. పుట్టినప్పటి నుంచి వాళ్ళు పెంచి పెద్ద చేశారు. టైం వస్తుంది ఎప్పుడన్నా సపరేట్ అవ్వడానికి కూడా. కానీ అంతకు ముందుగానే మరి లోకంలో చూస్తే మన అనుభవాలతో చూస్తున్నాము. అరే, ఇలాంటి మార్పులు క్రైస్తవ కుటుంబాలలో కూడా చాలా వరకు విడాకులు అనేటివి, చాలా వరకు మరి తల్లిదండ్రుల్ని దూరం పరిచి వాళ్ళని చూడకపోవడాలు, ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయా అంటే విధేయత లేకుండా. దేవునికి మొదట మనం దేవునికి సమర్పించుకుంటే ఆ రీతిగా మనం మన సొంత భర్తలకు కూడా సమర్పించుకుని విధేయతతో జీవించే బిడ్డలంగా మాదిరిగా ఉండడానికి మరి మనం నేర్చుకుని ఇతరులకు కూడా మాదిరిగా ఉండడానికి మనల్ని వాడబట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, స్త్రీలమైన మాకు మీరు నేర్పించిన మీ మాటలను బట్టి, బోధను బట్టి వందనాలు. వాక్యము ద్వారా నాయన మేము శుద్ధీకరించబడి అయా మా వంతు మీరు మాకు అప్పగించిన బాధ్యతలను మీకు అంగీకారమైన జీవితం జీవించి అయా మేము మా కుటుంబాలను కట్టబడుటకు ప్రభువా మాకు ఇచ్చిన బాధ్యతలను నెరవేర్చుటకు, మౌనముగా ఉండుటకు, స్వస్థ బుద్ధితో, పరిశుద్ధతతో, విశ్వాసముతో ఉండుటకు నాయన మాకు కావలసిన శక్తిని మీరే అనుగ్రహించుటకు మమ్మల్ని మేము ఈ ఉదయ కాలమున మరి ఒకసారి నీకు సమర్పించుకుంటూ మీ ఆశీర్వాదముల కొరకు ప్రభువా ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.